బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా పెదపురం మండలం కుంకుడు చెట్టు తండా వద్ద ఎంఆర్పీ కింది D89 కాలువలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా పెదపురం మండలం కుంకుడు చెట్టు తండా వద్ద ఏఎంఆర్పీ కింది D89 కాలువలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ పంటలకు ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు సాగునీటిని నియంత్రించాలని ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సాగునీరు వృధా అవుతున్నట్లయితే వెంటనే నియంత్రించాలని, అవసరమున్న చోట సాగునీరు క్రమబద్ధీకరిస్తూ అందించాలని చెప్పారు. కాగా D89 ద్వారా సుమారు 36 కిలోమీటర్ల పరిధి ఉండగా 27వ కిలోమీటర్ల వరకు సాగునీరు ఎలా వస్తుందో కలెక్టర్ తిరిగి పరిశీలించారు. ఆయకట్టు చివరి భూములకు నీరు వెళ్తున్న క్రమాన్ని ఆమె పరిశీలించడమే కాకుండా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఇంకా ఎన్ని రోజులకు పంట కోత వస్తుందని ప్రశ్నించగా నెల రోజుల్లో కోత కోస్తుందని రైతులు తెలిపారు. అయితే రానున్న 20-25 రోజులు సాగునీటిని క్రమబద్ధీకరిస్తూ అందించినట్లయితే రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడతారని, ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రైతులు సైతం పంట కాలువలను తెంపకుండా చూడాలని, నీటిని మళ్లించవద్దని, కాలువలకు గండ్లు కొట్టవద్దని, ఒకవేళ ఎవరైనా కాలువలకు గండ్లు కొట్టి నీరు మళ్లించుకోవడానికి ప్రయత్నించినట్లయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో రైతులు పూర్తి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ ఆఫీసర్ గృహ నిర్మాణ శాఖ PD రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదన్ కుమార్, వ్యవసాయ అధికారి, ఇంజనీరింగ్ తదితర అధికారులు ఉన్నారు.